జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించినటువంటి మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే యువ నాయకులు మంత్రివర్యులు లోకేష్ బాబు గారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. అలాగే నన్ను ఈ ప్రధాన కార్యదర్శి పదవికి సిఫారసు చేసినటువంటి మా ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు గారికి, జగన్మోహన్ గారికి, శాసనసభ్యులు భానుప్రకాష్ గారికి, ఎమ్మెల్సీ విప్ మన శ్రీకాంత్ అన్న గారికి, పెద్దలు దూరబాబు అన్న గారికి, మనోహర్ అన్న గారికి, చంద్రప్రకాష్ అన్న గారికి, ఎక్స్ అధ్యక్షులు గవర్నర్ శ్రీనివాస్ అన్న గారికి, సురేంద్ర అన్న గారికి, చూడా చైర్మన్ గారికి, మేయర్ గారికి, అందరికీ కూడా నా యొక్క వందనాలు. అలాగే మేము 1982లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు మా గ్రామంలో ప్రతి ఒక్క మనిషి ఒక కార్యకర్తగా ఎంతో నిబద్ధతతో పనిచేసి సోల్జర్స్ లాగా పనిచేశారు. అదే స్ఫూర్తితో 1995 నుంచి నేను కూడా 2019 వరకు కార్యకర్తగానే పనిచేశాను. మధ్యలో 2 సార్లు మండల అధ్యక్షుల పదవికి అడిగిన అప్పటి అనివార్య కారణాల వల్ల నాకు ఇవ్వలేకపోయారు. ఇప్పుడు మళ్ళీ ఈ పదవి దక్కినందుకు మా లోకేష్ బాబు గారికి, చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి పదవివందనం చేసుకుంటున్నా. నేను ఈ కార్యదర్శి పదవిలోకి వచ్చిన మీ కార్యకర్తల భవిష్యత్తును కానీ తెలుగుదేశం స్ట్రెంథెన్ చేయడానికి నా వంతు కృషి చేస్తానని తెలుపుకుంటున్నా. అలాగే మనందరం రాబోయే ఎన్నికల్లో కూడా కలిసి కట్టుగా ఈ ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ ఎలా చేసామో లోకల్ స్థానిక ఎలక్షన్స్ కూడా అదే చేసి మన చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ గా ఇవ్వాలి చిత్తూరు జిల్లా నుంచి మీ అందరి తరఫున కోరుకుంటూ ధన్యవాదాలు. అలాగే సమయభావం తక్కువ ఉన్నందువలన మేము తొందరగా ముగించాల్సి వస్తుంది. నా తోటి కార్యకర్తలకి అందరికీ కూడా మరొకసారి పాదాభివందనం.